తెలంగాణలో ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వివాదం నడుస్తుండగా మరో ఆడియో కాల్ రికార్డింగ్ వివాదం తెరపైకొచ్చింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన ఆడియో కాల్ను రికార్డ్ చేశారు అధికారులు. ఒక మంత్రి ఫోన్ కాల్ను ప్రభుత్వ అధికారులు ఎలా రికార్డ్ చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కమలాపురం ఎంఆర్ఓ మాధవి మంత్రి ఫోన్ కాల్ను రికార్డ్ చేసి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పంపించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎంఆర్ఓ మాధవిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎస్కు ఫిర్యాదు చేశారు. తన కాల్ రికార్డ్ చేసిన ఎంఆర్ఓపై చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమార్ని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. కళ్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వ అధికారులు స్థానిక సర్పంచులే పంపిణీ చేయాలని హనుమకొండ ఆర్టీఓ రమేష్ కమలాపురం ఎంఆర్ఓ మాధవిని ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతికి వెళ్లనియొద్దని వారికి సూచించారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో అధికారులదే పూర్తి స్వేచ్ఛ అని చెప్పారు. సంబంధిత ఆడియోను ఎంఆర్ఓ రికార్డ్ చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పంపడంతో ఆయన సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపించారు మంత్రి పొన్నం. కొద్ది రోజులుగా సంబంధిత ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు ఫోన్ కాల్ రికార్డింగ్ వ్యవహారంపై సీఎస్ శాంతికుమారి సీరియస్ అయ్యారు. కమలాపూర్ తహసీల్దార్పై చర్యల విషయంపై నవీన్ మిట్టల్కు ఫార్వర్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో తహసీల్దార్పై చర్యలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సార్ నమస్తే సార్. ఆడియో గారు లైన్ ఉన్నారు. మాధవి, ఇంతకుముందు మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా. సార్ అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని మళ్ళీ దృష్టిలో పెట్టే ఏం లేదు. ఒక నిమిషం ఆడియో సార్ మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సార్ మొన్నటి దాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా పంచిపించారు మీరు. అవును సార్. అవును. ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరే అధికారులు వంచండి. ఆయన చెయ్యికి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు. మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచనలు తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి.